ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబును కలిస్తే మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని, మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి శ్రీధర్ బాబును కలిసి సిమెంట్ పరిశ్రమ తెరిపించేందుకు విన్నవిస్తే జోగు రామన్న రాజకీయాలు అంటగట్టడం శోచనీయమన్నారు. బారాస ప్రభుత్వం 8 ఏళ్ల కిందట ప్రారంభించిన చెనాక కొరాటా బ్యారేజీ ఇప్పటికీ పూర్తి కాలేదని, 1 ఎకరం భూమి కూడా తడవలేదని, మంత్రిగా ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయకపోగా ఎదుటివారిని రాజకీయ అక్కసుతో విమర్శిస్తున్నారని అన్నారు. సిమెంటు పరిశ్రమను కమిషన్ల కోసం ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తున్నారని జోగు రామన్న ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కు చెందిన మంత్రిని కలిస్తే రాజకీయ అక్కసు వెళ్లబోసుకుంటున్నారని పాయల్ శంకర్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గతంలో ఏ కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని కమిషన్లు నొక్కావో తనకు తెలుసని, అవసరం వచ్చినప్పుడు నీ బండారం బయట పెడతానని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ కేంద్ర మంత్రిని జోగు రామన్న ఎందుకు కలిశాడో సమాధానం చెప్పాలని అన్నారు. అభివృద్ధి కోసం ఎవరినైనా కలవచ్చని, మంచి పనులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు అంకత రమేష్, మయూర్ చంద్ర, లాలా మున్నా, జోగు రవి, దినేష్ మటోలియా, దయాకర్, ముకుంద్, తోకల నరేష్, మహేష్, వెంకన్న, భీమ్సేన్ రెడ్డి తదితరులు ఉన్నారు. జోగవారు మాటలు మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు అమాయకులు కాదు. ఎందుకు పోయినావు ఢిల్లీకి? అంతకుముందు జోగురామన్నను మంత్రిగా ఆ రోజు నువ్వు ఢిల్లీకి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉత్తరం పట్టుకొని పోయినావు కదా కేంద్ర మంత్రి దగ్గరికి. మరి నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేవు, టీఆర్ఎస్ పార్టీ మంత్రివు కదా ఆ రోజు. మరి ఆనాడు కేంద్ర మంత్రి దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోయినావు? మంత్రి పదవులైనా, ముఖ్యమంత్రి పదవైనా అది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ఒక పార్టీ శాసనసభ్యుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లాలని ఏ చట్టం చెప్పది. రాష్ట్ర సహకారం కావాలని అడిగినాం. పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా నేను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుని అనేది కూడా చూడకుండా, ఎక్కడా కూడా రాజకీయాలు మాట్లాడకుండా మనస్ఫూర్తిగా చెప్పిండు. నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పూర్తిగా సహకరిస్తానని మాటిచ్చిండు. గౌరవంగా అధికారిక కార్యక్రమము, అధికారికంగా ఒక మంత్రి పర్యటనకు వస్తే దాంట్లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ ఎట్లా పాల్గొంటాడు అని నువ్వు విమర్శిస్తే, నీ అంత తెలివి తక్కువ మనిషి తెలంగాణ రాష్ట్రంలో ఎవడో లేడనిపిస్తుంది. కమిషన్ల గురించి మాట్లాడేటప్పుడు జోగురామన్న 1కి 4 సార్లు నువ్వు ఆలోచించి మాట్లాడు. నేను ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల్ని అగౌరవపరచాలనే ప్రయత్నం చేయ. నేను గెలిచి 6-7 నెలలైంది. దాంట్లో 3 నెలలు 4 నెలలు ఎన్నికలే పోయినాయి. ఈ 3 నెలలలో నువ్వు ఇంత ఇబ్బందులు పడితే ఇంకా రాబో 4 సంవత్సరాల 4 నెలలు ఎట్లా మరి? ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ప్రజల కొరకు పనిచేసే ప్రయత్నం చేస్తున్నా. నీ తీరు స్వార్థ రాజకీయం కొరకు, నీ తీరు లాలూచి కకృతి పడే రాజకీయాలు నాకు అవసరం లేదు. నేను కకృతి పడే రాజకీయాలు చేస్తే 3 సార్లు ఓటమి చెందిన ప్రజల మద్దతుతో 4వసారి పోటీ చేసే ప్రయత్నం చేసి గెలిచిన. కానీ నీ తీరు కకృతి పడే రాజకీయాలు ఎక్కడ చేయలేదు. 1కి 2 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయు. పాయల్ శంకర్ అనే వ్యక్తి కమిషన్లకు కకృతి పడే రోజే వస్తే ఆ రోజు శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అవుతాం. కానీ ఏదో ప్రజలకు వినిపించాలా కదా, ఏదో కొంత అపవాదేస్తే ప్రజలు నమ్ముతారేమో అని నువ్వు కలలు కంటే అది నీది కలలుగానే మిగులుతుంది. ఇంకా బుద్ధి రాలేదు. పార్టీల పేరు మీద ఎమ్మెల్యే అయినావు 4 సార్లు. ప్రజలకు ఏదో ఒరగబెట్టి నువ్వేం కాలేదు. ఆ రోజు ఉన్నటువంటి పార్టీల ప్రాబల్యం వల్ల ఎమ్మెల్యే అయినావు తప్పితే నువ్వు ఎవరికి ఏం చేసింది లేదు. ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఎక్కడికి వెళ్ళొచ్చినాయి జోగురామన్న ఇన్ని కోట్లు, యాడికి వెళ్ళొచ్చినాయి జోగురామన్నానికి ఇన్ని కోట్లు. నువ్వు కమిషన్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్లోనే చర్చ పెడదాం. నేను మిగతా చర్చకు సంబంధించినటువంటి అన్ని అరేంజ్మెంట్ నేను చేస్తా. కానీ ఇంకొకసారి మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలని మీడియా ద్వారా జోగురామన్న గారికి చెప్పదలుచుకున్నాం.